మచిలీపట్నము విజయవాడ గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది కదా, ఇంకా ఏదో సింపుల్ కట్టండి మన పని జరిగేటట్లు అని అంటున్నారు. ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా, ఫాస్ట్గా పికప్ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అంటే మీకు తప్పు, ఇది తప్పే తప్పు అని చెప్పి ఎంతమంది ఎప్పుడు మైక్ పట్టుకునే వాళ్ళు కూడా మైక్ పట్టుకుంటున్నారు. బాగుంది. మాకు ఒక సందేహం ఏమంటే తప్పు కదా, మళ్ళీ తప్పైనప్పుడు టీడీపీ ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జనసేన ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతంలో కాదా, మెయిన్ రోడ్ మీద కాదా కట్టినది? విజయవాడ గుంటూరు మెయిన్ రోడ్ మీద కాదా కట్టినది? మళ్ళా ఇవి ఎప్పుడు కట్టినారు మీరు? అమరావతి అనేది 2014లో అనౌన్స్ అయితే మీరు మొన్న కట్టినారు 2-3 ఏళ్ల క్రితం. మళ్ళీ అమరావతి అనౌన్స్ అయ్యి మీరే అమరావతి పెట్టిన తర్వాత అక్కడ ఎందుకు కట్టలేదు మీ పార్టీ ఆఫీసులు? అంటే మీకైతే ఒక రూలు, పబ్లిక్ అయితే ఒక రూలు. మీరు ఎందుకు కట్టుకున్నారు? ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, పబ్లిక్ వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది, రోడ్లు అనుకూలంగా ఉన్నాయి, విజయవాడ అనుకూలంగా ఉంది, గుంటూరు అనుకూలంగా ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళా ఇప్పుడు రాజధాని దగ్గర పోయేతోళ్ళు సామాన్య మానవుడు కదా, ఆఫీసులకు పోయేతోళ్ళు వాళ్ళకి లేదా? వాళ్ళకు వద్దా? మీ పార్టీలు ఆఫీసులు ఇక్కడనే పెట్టుకుంటారా? ఏంది ద్వంద్వ వైఖరి అని చెప్పేసి. అసలు ఎవరైనా కానీ రాజధాని అనేది ఎక్కడ కడతారు? ఏంది రాజధాని అంటే? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, సెక్రటేరియట్, ముఖ్యంగా సెక్రటేరియట్, దాని తర్వాత సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు, సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యాలయాలు, రాజ్భవన్, ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇది ఎక్కడైనా కానీ ఎక్కడ కడతారు అంటే ప్రజలు ఉండే చోట రాజధాని ఆఫీస్ కడతారా, లేదా పచ్చటి పొలాలు ఉండే చోట కడతారా? ఎక్కడైనా కానీ ప్రజలు ఉండే చోట కడతారు. ఇప్పుడు మనం ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ కడతాము? ఊరు మధ్యలో కడతామా, ఊరు బయట తీసుకుపోయి 3 కిలోమీటర్ల దూరంలో కడతామా? అసలు మీ ఆలోచన విధానమే మాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ ముందుకు పోయే ముందర ఒరిజినల్గా ఒక పాయింట్ మనం ఆలోచన చేయాలి. ఆరిజిన్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడ పుట్టింది? అసలు బొడ్రాయి అంటాం చూడండి, మన ఊరికి పోతే మన రాయలసీమ ప్రాంతంలో బొడ్రాయి అంటాం, ఊరికి పోతాను, ఊరాడ పుట్టింది. ఎక్కడ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిండేది శ్రీబాగ్ ఉడంబడికతో కాదా? అసలు మీకు గుర్తన్నా ఉందా శ్రీబాగ్ ఉడంబడిక అనేది? ఎవరికైనా కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండే కూటమి నాయకులు మీకు శ్రీబాగ్ ఉడంబడిక అనేది గుర్తుందా? మీకు శ్రీబాగ్ ఉడంబడిక గుర్తుందా? మీకు 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ గుర్తుందా? 1956లో విశాలాంధ్ర తెలంగాణ ఇంటిగ్రేషన్ గుర్తుందా? మీకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గుర్తుందా? మీకు తెలంగాణ అజిటేషన్ గుర్తుందా? మీకు అసలు 8 పాయింట్ ఫార్ములా గుర్తుందా? మీకు అసలు జయాంధ్ర మూవ్మెంట్ గుర్తుందా? మీకు అసలు 6 పాయింట్ ఫార్ములా గుర్తుందా? మీకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ గుర్తుందా? మీకు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే మీరు ఏం నేర్చుకున్నారు దాని నుంచి? ఏం నేర్చుకున్నారు? ఒక్కటన్నా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఇక్కడ ఉందా? అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, ప్రజలందరికీ కూడా జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అంటే ఒక ఆర్థిక పరమైన, అదేవిధంగా ఒక సామాజిక పరమైన, రాజకీయ పరమైన ఒక న్యాయం చేకూర్చాలనేది రాజ్యాంగం చెప్తుంది. మంచిది. మీకు ఏమన్నా గుర్తుందా ఇది? మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, ఆదేశిక సూత్రాలు. మీకు దాని గురించి ఎప్పుడైనా సబ్జెక్ట్ స్టడీ చేస్తారా? ఎవరైనా కానీ ఈరోజు మీరు అదిగైనా స్టడీ చేస్తే మీరు కేంద్రీకరణ ఎట్లా చేస్తారు? ఏ విధంగా కేంద్రీకరణ చేస్తారు?